నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కొన్ని మాటలు ఏంటంటే హాస్యాస్పదంగా అనిపిస్తుంది. దొంగే దొంగ దొంగ దొంగతనం చేస్తే ఊరుకోను అని శుద్ధ పూసలు వల్లిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇక నిజాన్ని నలుగురికి చెప్పడం కోసం పరితపిస్తున్నప్పుడు అబద్ధం 16 ఊర్లు దాటేసి తానే గెలిచాను అని విర్రవీగుతుంది. కానీ చివరికి ఇక 16 ఊర్లలో వల్లినా కూడా నిజాం అనే విషయం బయటికి రావడంతో నీలి మబ్బుల్లాగా పటాపంచలైపోయినా అని తెలుసుకొని బాధపడుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఏఐఎంఐఎం అనే ఒక ముస్లిం పార్టీ పెట్టుకొని, ముస్లిం పార్టీ అంటేనే అది మతతత్వ పార్టీ, అవునా కాదా? ఈరోజు ముస్లింల ఓట్లన్నీ ఏఐఎంఐఎం లాంటి మతతత్వ పార్టీలు ఉన్న చోట గంపా గుత్తగా ఓట్లు పడిపోతాయి. వాళ్ళు చాలా మనం ఎన్నికల టైంలో చూసినాం, మోదీ అభివృద్ధి చేసినా మేము మోదీకి ఓటేయం, ముస్లిం వ్యక్తికే ఓటేస్తాం, ఇలా చెప్పిన సందర్భాలను గురించినాం. ఇంత మతతత్వంతో ఉండే పార్టీ ముస్లిం పార్టీ ఏఐఎంఐఎం. ఈయన చిరాగ్ పాస్వాన్కి, చంద్రబాబు నాయుడుకి, అలాగే ఇంకో ఇద్దరు నితీష్ కుమార్కి, అలాగే చెన్ చౌదరి లాంటి వాళ్ళకి వార్నింగ్ ఇస్తాడు. ఏమని వార్నింగ్ ఇస్తాడో తెలుసా? ఓయ్, ఏమనుకుంటారు మీరు? ఏంది మీ కథ? వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు మద్దతు ఇస్తారా? మీరు మద్దతు ఇవ్వకుండా ఉంటే ఈ బిల్లు అమలయ్యేది కాదు. మద్దతు ఇస్తారు బిడ్డ, బరాబర్ చూస్తున్నాం. మిమ్మల్ని ఎప్పటికీ మేము క్షమించం, మిమ్మల్ని అసలు క్షమించే ప్రసక్తే లేదు, వదిలిపెట్టే ప్రసక్తే లేదు అన్న లెవెల్లో వార్నింగ్ ఇస్తాను. ఏం అసదుద్దీన్ సార్, టాటాకు చెప్పులకు భయపడిపోవాలా? తప్పును తప్పు అని ఖండించడానికి నిజమైన నాయకుడైతే చాలు. ఈరోజు వర్క్ సవరణ జరగాల్సిందే. కాంగ్రెస్ పార్టీ చేసిన అతి పెద్ద తప్పిదం ఒక మతాన్ని కొమ్ముగాయడం కోసం, ఒక మత ఓటు బ్యాంకు కోసం భారతదేశ ఉనికినే సవాల్ చేస్తూ, భారతదేశ ఉనికిని, భారతదేశ ధర్మాన్ని, భారతదేశ ప్రజల స్థితిగతులను సవాల్ చేసే విధంగా ఉన్న ఒక వర్క్ చట్టం తీసుకొచ్చి దానికి రెక్కలు చాలా పెద్దగా ఇచ్చి మీరు ఎగిరినట్టల్లా ఎగురుతూ ఉంటే దాని కింద బలైపోతూ ఉండాలా? అలాంటి వాటిని వర్క్ సవరణ బిల్లు జరగాల్సిందే. ఈరోజు ముస్లింలలో కూడా చాలామంది కోరుకుంటున్నారు. అంటే దానివల్ల వాళ్ళు ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. కాబట్టి నిజం ఎటే ఉంటే అటే నిలబడతామని చంద్రబాబు కానీ, చిరాగ్ పాస్వాన్ కానీ, లేకపోతే నితీష్ కుమార్ కానీ, చెన్ చౌదరి లాంటి వాళ్ళు కానీ నిలబడితే తప్పేంటి? వాళ్ళందరికీ కూడా సెల్యూట్ సార్. ఇలానే ఉండండి. ఈ దేశం సార్ ముఖ్యం, మనకు దేశమే కావాలా? ఇలా మతతత్వ పార్టీల కోసమో లేకపోతే మత ఓటు బ్యాంకు కోసమో జీ హుజూర్ అంటూ కాళ్ళు పట్టుకొని బతికి నాయకుడు అయితే ఆ నాయకుడు ఉన్నా ఒకటే, వాళ్ళ పదవిలో ఉన్నా ఒకటే. నిజంగా మీరంతా రేపు రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకు ఆదర్శం. పార్టీలు ఏవైనా ఒకరి మీద ఒకరు పోటీ పడి గెలుపోటముల కోసం ప్రయత్నించిన ఎండ్ ఆఫ్ ది డే దేశం గురించి ఆలోచించాల్సి వస్తే దేశానికి ఏదైతే అవసరమో దాని వైపు మద్దతు తెలుపుతాయి అనే పార్టీలు, ఆ నాయకులందరికీ కూడా సెల్యూట్ అలానే ఉండాలి. అయితే దీనికి సంబంధించి మనందరికీ తెలుసు, ఏ మసీద్ అయినా సరే కొన్ని అపోహలు రేవనెత్తుతున్నారు. అమ్మో, వక్ఫ్ సవరణ బిల్లు జరిగిందంటే ఇక మన మసీదులు ఉండవు, మనకు ఏముండవు, ముస్లింలు వెళ్ళిపోతాయని. కానీ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఛాలెంజ్ ఈ విషయంలో ఎంత ఛాలెంజ్ ఏమన్నా చేస్తా, ఎప్పటికీ నా ఛాలెంజ్ ఇలానే ఉంటుంది. ఒకవేళ ముస్లింకి సంబంధించిన ఏవైతే మసీదులు ఉంటాయో ఆ మసీదులను వక్ఫ్ సవరణ బిల్లు తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటుందా, వాటిని ఆస్తిని తీసుకుంటుందా? తీసుకోదు. ఈ విషయంలో మీరు భ్రమపడాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు, సంబాల్ లాంటి ప్రదేశాలు ఉంటాయా అంటే ఏవైతే ఆలయాలుండి ఆ ఆలయాలో లేకపోతే ప్రజలకు సంబంధించిన ఇంట్లో ఆక్రమించి కట్టేసినవి ఉంటాయి చూసారా? ఆక్రమించేసి వాటి ఉనికిని కనబడియకుండా పైన కొట్టేసి వీళ్ళు దాన్ని ఒక వేసేసి ప్రార్థనా స్థలంగా మార్చేస్తారా? అలాంటి వాటిని ఖచ్చితంగా ప్రభుత్వం వెనక్కి తీసుకొని అవి ఆలయాలకు సంబంధించింది అయితే ఆలయాలకి, సామాన్య ప్రజలకు సంబంధించింది అయితే సామాన్య ప్రజలకి, ఇంకొకరికి సంబంధించింది అయితే ఇంకో వాళ్ళకి అప్పచెప్తుంది. అంతేకాని మొదటి నుంచి ఒక స్థలంలో నిర్మించుకున్న నమాజ్ చేయడానికి అది వాటిని ఏమంటారు మసీదులు కానీ ఇంకొకటి కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవు. ఇది ఒక పెద్ద అబద్ధం. ఇందాకే చెప్పా కదా, నిజాలను చెప్పడానికి ఒక పక్క నుంచి బీజేపీ ప్రభుత్వము, మోదీ, అమిత్ షా, అలాగే ఈ చిరాగ్ పాస్వాన్ లాంటి లీడర్స్, అన్నమలై లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, ఇటు బండి సంజయ్ లాంటి వాళ్ళు, వీళ్ళంతా ప్రయత్నం చేస్తున్నా కూడా దీన్ని పక్కన పెట్టేసి ఒక అబద్ధాన్ని, అమ్మా
వర్క్ బిల్ సవరణ జరిగిందంటే మన మసీదులన్నీ కూల్చేస్తారు, మన మసీదులన్నీ ఎత్తకపోతారని ఒక భ్రమ, అబద్ధపు భ్రమను ప్రజల్లో కలిగిస్తున్నారు. కానీ అది జరగదు. ఆ విషయాన్ని చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అక్క నువ్వు అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తావంటే చరిత్రను తీసుకుందాం. ఒకసారి చరిత్ర వెనక్కి పోదాం. చరిత్ర మొదలైన దగ్గర నుంచి అంటే మన బూటకపు చరిత్రను రాసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, అంటే అప్పుడు ఔరంగజేబులు చాలా గొప్పోళ్ళు, అక్బర్ చాలా గొప్పోడు, బాబర్ చాలా గొప్పోడు, వద్దులే, నాకు ఇంకా వాళ్ళ గురించి మాట్లాడుతుంటే చాలా చాలా వస్తాయి. వాటిని ఒక జర్నలిస్ట్గా కంట్రోల్ చేసుకొని మీ ముందు మాట్లాడాలి కాబట్టి మాట్లాడలేకపోతున్నా. అది పక్కన పెట్టేస్తే చరిత్రలో ఎక్కడైనా ఆలయాలను ధ్వంసం చేసి మసీదులుగా మార్చారు, ఆలయాలను ధ్వంసం చేసి మసీదులుగా మార్చారు. ఆలయం లోపల హిందూ ధర్మం యొక్క నమ్మకాలను కాలరాసి దర్గాలు కట్టారు. కానీ ఏ దర్గా పక్కనే తీసుకెళ్ళి హిందూ ఆలయాన్ని కట్టడం మీరు చూసారా? ఏ మసీదును కూల్చేసి హిందూ ఆలయంగా మార్చడం మీరు చూసారా? జరగలేదు. మరి చరిత్రలో జరగనిది ఇప్పుడు జరుగుద్ది అని కొంతమంది మతోన్మాదులు చెప్తుంటే మీరు ఎలా నమ్ముతారు? అలాంటి వాళ్ళకు మీరే క్వశ్చన్ వేయండి. ఇది తప్పు, అలాంటివి జరగవు. వర్క్ అంటే మీ మతానికి సంబంధించి సంరక్షణ కోసం ఎవరైనా తమ ఆస్తిని ఇస్తే దానికి సంబంధించి మాత్రమే వర్క్. అంతేగాని వర్క్ పేరుతో కనబడ్డల్లా రాబందుల్లాగా లాగేసుకుంటామంటే అది సమంజసం కాదు అని చెప్పండి. దీనికి కూడా ఉదాహరణ నేను ఇంతకు ముందు వీడియోలో కూడా మళ్ళీ చెప్తున్నాను. అయోధ్యకు సంబంధించి ఇక్కడ చాలామంది చెప్తున్నారు అయోధ్యకు సంబంధించి ఏంటది మా ప్రార్థనా స్థలమే లాగేసుకున్నారని. అది అబద్ధం. అసలు నిజాలు ఒక్కసారి పుస్తకాలు చదవడం నేర్చుకోండి. పుస్తకాలు చదవడం నేర్చుకుంటే మన చరిత్ర ఎంత గొప్పది, మన చరిత్రను కళ్ళకు కనబడనీయకుండా మనకు బ్లాక్ క్లాత్ కట్టేసి ఆ క్లాత్ లోపల వాళ్ళు రాసిన అక్షరాలను మాత్రమే ఎలా నేర్పించారు అనేది అర్థమైంది. 1825లోనే అది అయోధ్యలో రాములవారి మందిరమే, అది మసీదు కాదు అని కోర్టు తీర్పిచ్చింది. కోర్టు తీర్పియడమే కాదు అక్కడ ఒక పూజారిని కూడా నియమించింది. 1885 నుంచి ఈ రోజు వరకు కూడా ఆ పూజారికి సంబంధించిన వంశస్థులు ప్రతి నెల జీతం తీసుకున్న బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి, కావాలంటే చెక్ చేసుకోవచ్చు. మరి 1885లోనే దాన్ని ఆలయంగా ప్రకటించిన తర్వాత కూడా అది మాదే అంటూ రభస చేస్తూ ఆక్యుపై చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారు, ఈ ప్రయత్నాలకి వర్క్ సవరణ లాంటి బిల్లులు ఎంత ఉపయోగపడాయి అనేది చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి నీడలతో అబద్ధాన్ని 16 ఊర్లకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్న ఓవైసీకి బుద్ధి చెప్తూ ఈరోజు వర్క్ సవరణ బిల్లు విషయంలో వీళ్ళు చూసాం కదా, మొన్నటికి మొన్న వర్క్ సవరణ బిల్లును అమలు చేయొద్దు అంటూ పెద్ద ర్యాలీ పెడితే ఆ ర్యాలీకి అసలు ముస్లింల మద్దతే లేదు. ఇక వచ్చినోడికి అసలు వర్క్ సవరణ బిల్ అంటే ఏం తెలియదు, వాళ్ళకి చదువు లేదు, ఎందుకు వచ్చిందో తెలియదు, పైసలు ఇస్తా అని చెప్పినట్టున్నారు, వచ్చిండ్రు. చాలా నేషనల్ మీడియాలు వాటికి సంబంధించి టెలికాస్ట్ చేశాయి, ఆ వీడియోలు కూడా చూసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఓవైసీ సార్ అందరూ మనలాగుంటారు, అదే మీలాగా ఒక మతం కోసం లేకపోతే ఒక దానికోసం మీ సీట్లను కాపాడుకోవడం కోసం ఏమి చేయడానికైనా ప్రజల్ని రెచ్చగొట్టిన తర్వాత ఆ ప్రజలు కొట్టుకుంటుంటే కారుతున్నా రగులుతున్న రామన కష్టలో సీట్ వేసుకొని కూర్చోవాలి అనుకునే వాళ్ళు ఉండరు. మీ తాటాకు చప్పులకు నాకు తెలిసి చిరాగ్ పాషన్ లాంటి వాళ్ళు, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు భయపడతారు అనుకోను. వర్క్ సవరణ బిల్లుకు ఖచ్చితంగా వాళ్ళ ఆమోదం ఉంటుంది. వాళ్ళదే కాదు, భారతదేశంలో పుట్టిన ప్రతి భారతీయుడు కూడా వర్క్ సవరణ బిల్లు జరగాల్సిందే అంటారు, దానికి మద్దతుగా నిలుస్తూనే ఉంటారు. మీరు వర్క్ సవరణ బిల్లుకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ అన్నారు, ఇంకొకటి అన్నారు, అన్నిట్లలో ఓడిపోయినరు. ఇప్పుడు అన్నిట్లలో ఓడిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియక వర్క్ సవరణ బిల్లు విషయంలో ఒక చిచ్చు పెట్టి సమాజంలో కొంత అలజడి రేగిత్తించడానికి ట్రై చేస్తున్నారు. బట్ మీరు ఏం చేసినా కూడా సమాజం ఈ మధ్య ఆలోచించడం మొదలుపెట్టింది, ధర్మబద్ధంగా నిలబట్టడం మొదలుపెట్టింది. కాబట్టి మీ తాటాకు చప్పులకు భయపడదు. అవునంటారా కదంటారా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ కూడా ఛానల్ యొక్క కుటుంబాన్ని పెంచడానికి, మాకు మరింత బలాన్ని ఇవ్వడానికి కారణమవుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ల వల్ల మన వీడియోస్ వైరల్గా మారతాయి, షేర్ చేయడం వల్ల ఇలాంటి మంచి మంచి విషయాల్ని అందరూ తెలుసుకోగలుగుతారు. ఆర్థికంగా ROIsకి చేతగా నిలవండి. ప్రతిరోజు అడుగుతుందే, దయచేసి ఆర్థికంగా సపోర్ట్ చేయండి. మీరు చేసే చిన్న సహాయాలు కూడా ఈ ఛానల్ని నిలబెట్టాలి అని అనుక్షణం ఆలోచనలు చేస్తూ కష్టపడుతూ శ్రమిస్తున్న మాకు చాలా 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 సహకారం అందినట్టు అవుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం అనుక్షణం పోరాటం చేస్తున్న ఒక అమ్మాయి కలకు సహకారాన్ని అందించిన వాళ్ళు అవుతారు. వ్యాపార ప్రకటనల కోసం 8328
8328500576 నెంబర్ని సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.